నా పేరు సలోమి, మాది శ్రీనివాసరావుపేట, లింగమ్మ కోడల్ని. ఇంకా పోయిన ఆదివారం ఇట్లా అన్నయ్యతో ప్రేయర్ చేయించాను. మా అబ్బాయి చెన్నై వెళ్ళాడు ఇంటర్వ్యూకి అని. అయితే ప్రేయర్ చేయించాను అమ్మగారితో, మరి అన్నయ్యతో చేయించాను. ఏం కాదులేమ్మా వస్తుందిలే అన్నాడు. మరి ఆ రీతిగానే మరి దేవుడు మరి మా బిడ్డకు మరి అమెరికా వెళ్ళటానికి మరి అవకాశం ఇచ్చాడు. మరి అందుని బట్టి మరి ఎంతగానో అమ్మగారు మరి ప్రేయర్ చేస్తూ ఉంటారు మా కుటుంబం గురించి. నేను కూడా లాస్ట్ దాకా మరి అందరితో, అన్నయ్యతో, అమ్మగారితో, విజయబాబు అంకులతో అందరితో ప్రేయర్ చేయించుకుంటాను. మరి వాళ్ళ ప్రేయర్ వల్లే మరి నా బిడ్డ మరి ఇలా అమెరికా దేశం వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మరి అందుని బట్టి దేవుడికి వందనాలు. ఈ చిన్న శాసనం దేవుడు దీవించును గాక. రవికాంత్ ఈ బిడ్డ మొదటిసారి వీసాకు వెళ్ళినప్పుడు అప్రూవ్ కాలేదు. చాలా నిరాశపడ్డాడు, నిరుత్సాహపడ్డాడు. అయితే ప్రభు మరలా పెట్టుకోమని చెప్పినప్పుడు పెట్టుకున్నాడు. చెన్నైలో పెట్టుకున్నాడు. వీసాకు ముందు రోజు ఫోన్ చేశాడు. సార్ 50% ఛాన్సెస్ అని చెప్తున్నారు సార్ ఇక్కడ అన్నాడు. ఎవరు చెప్పారన్న? ఇక్కడ వీసా ఆఫీసర్ కాన్సులేట్ దగ్గర చెప్తున్నారు సార్ అన్నారు. నువ్వు ఎవరు మాట వినాలి? ప్రభు మాట వినాలి. 100% ఛాన్స్ ఉంది నీకు, 100% నీకు వీసా వచ్చుద్దని ప్రభు చెప్తున్నాడని చెప్పినప్పుడు నమ్మాడు. మరి రవికాంత్ నమ్మాడు. దేవుని మాటను నమ్ముతాడు, ఇతను విశ్వసించాడు. అద్భుతమైన రీతిలో వీసా అప్రూవ్డ్. వెంటనే నాకు ఫోన్ చేశాడు బయటికి రాగానే. నేను వేరే మీటింగ్లో ఉన్నాను. మళ్ళీ వెంటనే చేశా, సార్ వీసా అప్రూవ్ అయిపోయింది సార్ అన్నాడు. ఎంత సంతోషం, ఎంత సంతోషం. దేవుడు అద్భుతమైన రీతిలో బిడ్డకు వీసా అమెరికా దేశానికి ఇచ్చిన విధానం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రవికాంత్ నిమిత్తం ప్రార్థించండి. ఎంఎస్ చేయడానికి వెళుతున్నాడు. జ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివి, సమయస్ఫూర్తి దేవుడు ఇచ్చిలాగున ఎంఎస్ అయిపోయిన వెంటనే అమెరికాలో నువ్వు జాబ్ దీవెన పొందుకొనుదుగాక. ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామంలో అద్భుత గడియ టీవీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ శుభములు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఇంకెవరైనా దుఃఖంలో ఉన్నట్లయితే వాక్యాన్ని వినండి, వీక్షించండి. కార్యక్రమాన్ని చివరిలో ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి. ఖచ్చితంగా ప్రభు మీ జీవితాల్లో అద్భుత కార్యాన్ని చేయబోతున్నారు. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకోక మునుపు ఈరోజు ఈ వారం కార్యక్రమాన్ని, ఈ అద్భుత గడియ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు మాకెంతో ప్రియులు, ఆత్మీయులు, సింగపూర్ దేశంలో నివసిస్తున్నటువంటి సహోదరుడు శ్రీ పుష్పకుమార్ గారు కుటుంబం, వారి సతీమణి శ్రీమతి శశికళ, వారిద్దరు కుమారులు ఎలాయిషా. ఆ కుటుంబం ఈ పరిచర్ను ప్రేమించి మరి ఈ పరిచర్లో ఎప్పటి నుంచో వారు పాలిభాగస్తులుగా ఉన్నారు. ఈరోజు కార్యక్రమం వారి సతీమణి శ్రీ పుష్పకుమార్ గారి సతీమణి శ్రీమతి శశికళ గారు మరి వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి జన్మదినం. ఈ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చిన్న ప్రార్థన ఆ కుటుంబం నిమిత్తం ప్రార్థిద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభా. నాయన ప్రభా, నీ దాసుడు శ్రీ పుష్పకుమార్, నాయన ప్రభా వారి సతీమణి శ్రీమతి శశికళ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తుండగా ఈ రోజున జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి శ్రీమతి శశికళకు నూతన అభిషేకాన్ని, నూతన శక్తిబలం, ఆరోగ్యం, నూతన దీవెనల వర్షం, నూతన ఆత్మీయ సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, ఆర్థిక సమృద్ధి, సంతోష సమాధాన సమృద్ధి దయచేయండి. సుఖ జీవనంతో గడిచే సంవత్సరములు, దీర్ఘాయుష్ దయచేయండి. ఆ బిడ్డ చేసే ప్రతి పని సఫలపరచండి. ఇంకా లోతైన ఆత్మీయ అనుభవాలు దయచేయండి. ఆ కుటుంబం, వారి కుమారులు నాయన ప్రభా ఎలాయిషాను కూడా దీవించండి. వారిని తలగా ఉంచండి, పైవారిగా ఉంచి మీరు మహిమ పొందుకో. సహోదరుడు పుష్పకుమార్ ఆ బిడ్డ ఉద్యోగంలో కూడా తోడే నడిపించండి ఆయన. వారు నాయన ఎంతో ప్రేమించి పరిచయను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తుండగా వారు చూపిన ప్రేమను మీరు మర్చిపోవటానికి అన్యాయస్తున్న దేవుడు కాదు, 100 ఫలం దాయిచ్చేమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసునామం పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి హ్యాపీ బర్త్డే సిస్టర్ శశికళ, హ్యాపీ బర్త్డే. గుడ్ న్యూస్ మెసెంజర్ తరపున, ఈ అద్భుత గడియ కార్యక్రమం తరపున, ఎల్షదాయ్ సంఘాల తరపున, మా కుటుంబం తరపున మీకు మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు సహోదరుడు పుష్పకుమార్ గారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక, ఆమెన్. వాక్యంలోనికి వెళ్ళకముందు వాక్యం మరి నేను వినిపిస్తుండగా, వాక్యాన్ని బోధిస్తుండగా పరిశుద్ధాత్మను నాతో మాట్లాడినట్టు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభా. ఈ రోజున వాక్యాన్ని బోధిస్తుండగా, వాక్యాన్ని ప్రకటిస్తుండగా మాతో మీరు మాట్లాడి సిలువ చాటు మీరు మరుగుపరిచి మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు హృదయంలో వాక్యం నాటబడినట్లు మీ కార్యాన్ని జరిగించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో
దేవుని యొక్క మాట లేదా దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్కు, ఆ వాక్కులో ఉన్నటువంటి మహాత్మ్యాన్ని గురించి యెషయా ప్రవక్త రాస్తున్నాడు. 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చూద్దాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను అని రాయబడతా ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా రాయబడినటువంటి మాటలు. ఈ మాటలు కేవలం ఊరిని చదివి ఒక కథ లేదా చదివి తర్వాత పక్కన పడేసే పుస్తకం లాంటిదో కాదు. ఈ ప్రతి ఒక్క ప్రభు పలికిన ప్రతి ఒక్క మాటలో కూడా జీవం ఉంది. దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క వాక్కులో మహాత్మ్యం ఉంది. దెర్ ఈజ్ అ మిరకల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ మహత్తు కలిగినటువంటి మాట, ప్రభు యొక్క మాటలో ఉన్న మహత్తును ఇక్కడ ప్రకృతితో పోల్చి చెప్తా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే భూమి, అదేవిధంగా పంటను గురించి పోల్చి చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తే యెషయా భక్తుడు, ప్రవక్త అయిన యెషయా రాస్తున్న మాట, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగూ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగట్టుకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును అంటున్నాడు. ప్రభు ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికినటువంటి మాట, దేవుడైన యెహోవా పలికిన మాట. ఆకాశం నుంచి వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు వర్షాకాలమే. వర్షాలు వచ్చిన తర్వాత ఆ వర్షము పైనుండి వచ్చి భూమిని తడుపుతుంది. భూమిని తడిపిన తర్వాత అది వృధాగా పోదు. ఆ నీరు వృధాగా తిరిగి వెళ్ళదు. మరలా అది మీకు తెలుసు, కింద భూమిని తడిపిన తర్వాత ఆ నీరు ఇంకిపోతుంది, లేదా ఆ సూర్యరశ్మికి అది ఎండిపోతుంది, మరలా పైకి వెళ్ళాలి. కానీ ఆ తడిసినంతసేపు కూడా అది పని చేయకుండా వెళ్ళదు. అది వర్ధిల్లకుండా లేదా వృద్ధి పొందింప చేయకుండా భూమిని వెళ్ళదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. వర్షమును, 2 మాటలు ఇక్కడ రాస్తున్నాడు. వర్షమును హిమమును. వర్షమేమో తడుపుతుంది, ఒకసారి తడిపి లోపలికి వెళ్ళిపోతుంది నీరు, మిగిలిన పైన ఉండేది ఎండిపోతుంది. అయితే హిమము, స్నో, హిమం అయితే రోజు కూడా మంచు పడుతుంది. ఆ మంచు కొద్దిగా ఆకును తడుపుతూ ఉంటుంది, కొద్దిగా తడుపుతుంది. అది ఇంకటానికి చాలా సమయం తీసుకుంటుంది. ప్రతిరోజు కూడా కొంచెం మంచు పడుతూ ఉంటుంది. వర్షం ఒకేసారి వర్షాకాలంలో మాత్రం కొన్ని దినాలు పడుతుంది, లోతుగా వెళ్ళిపోతుంది. ఈ 2 కూడా చేసే పని ఒకటే, భుజించడానికి మానవునికి ఆహారాన్ని, విత్తడానికి విత్తనాలని కూడా అనుగ్రహిస్తూ ఉన్నట్లు ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును అంటున్నాడు. ఈరోజు మనం ఆహారం భుజిస్తున్నాము అంటే ప్రభు పంపినటువంటి ఆ వర్షము, ప్రభు పంపినటువంటి ఆ హిమము చేసేటటువంటి పనిని బట్టి, అది దాని పని అది చేయబట్టే మనం ఈ రోజున ఆహారాన్ని భుజిస్తున్నాం. వర్షము దాని పని అది తడుపుతుంది భూమిని. తడిపిన తర్వాత ఆ భూమిలోనికి ఆ నీరు ఇంకకుండా ఉంటే మనకు ఆహారం దొరకదు, మనకు భుజించడానికి ఆహారం దొరకదు, విత్తేవానికి విత్తనం కూడా దొరకదు. ఆహారం దొరకకపోతే విత్తనం రాదు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క మాట కూడా ఆ విధంగానే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మీరు బైబిల్ చదివి ఉండొచ్చు. కొంతమంది ప్రతిరోజు చదువుతారు, కొంతమంది ఎప్పుడో ఒకసారి చదువుతారు, కొంతమంది మొక్కుబడిగా చదువుతుంటారు. ఇటీవల కాలంలో నా సహోదరు ఒకరు ముంబై పట్టణం నుంచి మెసేజ్ పెట్టాడు.
అయ్యా నేను 89సారి బైబిల్ చదివి ముగించాను అన్నాడు. చాలా సంతోషమైంది నాకు, చాలా సంతోషపడ్డాను. ముంబైలో మణికుమార్ అన్న సహోదరు మా కజిన్ బ్రదర్ ఆ మెసేజ్ పెట్టినప్పుడు చాలా సంతోషించాను. ఎందుకు చదవాలి, ఏముంది దీంట్లో, ఈ మాటలో దేవుని యొక్క మాటలో ఉన్న మహత్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఏ విధంగా అయితే వర్షము భూమిని తడిపిన తర్వాత ఫలం ఇవ్వకుండా వెళ్ళదో, ఏ విధంగా వర్షము హిమము భూమిని తడిపిన తర్వాత విత్తనం ఇవ్వకుండా ఆహారం ఇవ్వకుండా వెళ్ళదో, మరలా తిరిగి ఆ విధంగా మరి సఫలము చేయక మానవుని యొక్క కడుపు నిండక తిరిగి దేవుని దగ్గరకు మరలదో, దేవుని యొక్క మాట కూడా నీ జీవితంలో అద్భుతము చేయకుండా తిరిగి వెళ్ళదు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క మాట మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా అది తప్పిపోదు, తప్పిపోవటానికి వీలు లేదు. ఎందుకు తప్పిపోదు అంటే దేవుని వాక్కు అది సజీవమైనది. దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు ఎక్స్పైరీ డేట్ లేదు, కాల పరిమితి లేదు. మనం ట్యాబ్లెట్స్ మీద చూస్తుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఏదైనా బిస్కెట్ ప్యాకెట్, ఏదైనా ఏ పదార్థానికైనా కూడా భూమి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ దేవుని మాటకు మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుతాం, మనం వింటాము, ఈ వాక్యాన్ని కొంతమంది హృదయంలో భద్రపరుచుకుంటారు. కానీ ఈ వాక్య నెరవేర్పు వెంటనే కలగనప్పుడు మనం అనుకుంటాం గాడ్ హ్యాస్ ఫెయిల్డ్, గాడ్స్ వర్డ్ హ్యాస్ ఫెయిల్డ్ అని అనుకుంటాం. దేవుని యొక్క మాట ఫెయిల్ అయిపోయింది, ఫలించలేదు అని అనుకుంటాం. ఆ విధంగా కనబడుతుంది, ఆ విధంగా మనకు కనబడుతుంది. ఆఫెన్ ఇట్ లుక్స్ లైక్ గాడ్స్ వర్డ్ హ్యాస్ ఫెయిల్డ్, బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఫలించకుండా దేవుని మాట, దేవుని యొక్క వాక్కు ఫలం ఇవ్వకుండా ఉండటం అనేది అది అసాధ్యం. ఎందుకు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూస్తే దేవుని వాక్యం సజీవమైనది, బలమైనది, రెండంచుల వాడిగల ఖడ్గము కంటే వాడిగలిగింది అంటాడు పౌలు భక్తుడు. దేవుని వాక్యం అది సజీవమైనది, ఇట్ లివ్స్ ఫర్ ఎవర్, బలమైనది, స్ట్రాంగర్ దాన్ ఎనీ స్వర్డ్, డబుల్ ఎడ్జ్ స్వర్డ్, రెండంచుల వాడిగల ఖడ్గము కంటే కూడా అది షార్ప్, స్ట్రాంగ్, బలమైనది, పదును కలిగినది. అది దూసుకుపోతుంది. ఎక్కడ అక్కరుందో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్కు అవసరత ఉందో, ఎక్కడైతే నిష్ఫలముగా కార్యం జరగకుండా ఉందో అక్కడికి దేవుని యొక్క మాట చొచ్చుకొని పోతుంది. చాలాసార్లు ఈ మాటలు మనం చదువుతాము, చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉంటాము. కానీ అనేక సందర్భాల్లో మనము దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోం. లోకస్తుల మాటలు వింటాం కానీ దేవుని మాటను నమ్మటానికి వెనకడుగు వేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదంతాలు, కొన్ని వేల సందర్భాలు ఉన్నాయి, వందలు కూడా కాదు. ప్రభు యొక్క మాట ఫలించిన సందర్భాలు, ప్రభు చెప్పినట్లు జరిగింది. ఎక్కడ ప్రభు ఏం చెప్తే అది జరిగినట్లు మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును అని చెప్పారు. అక్కడ ఇశ్రాయేలు రాజు అయినటువంటి, అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాము ఇంకా మిగిలిన రాజులతో కలిసి, యూదా రాజు, ఎదోము రాజుతో కలిసి అక్కడ ఉన్నారు. అక్కడ వారి మందలకు మేపటానికి నీళ్లు లేనట్లు అక్కడ రాయబడుతూ ఉంది. 16వ వచనంలో చూస్తే నీళ్లు లేవు, అక్కడ కరువు ఉంది.
నీటి కరువు ఉంది, ఆహార కరువు కూడా ఉంది. ఈ నీటి కరువు ఉన్నప్పుడు అక్కడ ప్రభువు మాట్లాడిన మాట 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 16లో చూస్తే ప్రవక్త అయిన ఎలీషా ద్వారా ప్రభువు విడుదల చేసిన మాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఈ లోయలో మీరు గోతులను త్రవ్వించు. అదే లోయ, అదే ఒక లోయ. ఆ లోయలో గోతులను త్రవ్వించుడు అంటున్నాడు. ఆ గోతులను ఎందుకు త్రవ్వించమన్నా అంటే, వర్షముగా రాకపోయినా, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా కూడా మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయను నేను నీళ్లతో నింపుతాను అంటున్నాడు ప్రభు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఆమె ఖాళీ ఆ లోయలు ఊరిలో గుంటలు తవ్వితే ఉపయోగం, నీళ్ళు లేకుండా ఉపయోగం. ప్రభు చెప్తున్నాడు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట, నేను ఆ గుంటలను, మీరు తవ్విన గుంటలను నీళ్లతో నింపుతాను అంటున్నాడు. మానవులకైతే అది అసాధ్యం. అక్కడ ఉన్నటువంటి వారు కూడా అమ్మో ఇది ఎలా నిండుతుంది అనుకుంటున్నారు. కానీ ప్రభు హి డిడ్ ది ఇంపాసిబుల్ పాసిబుల్. హి డిడ్ ఇట్. నింపారు ప్రభువారు. అక్కడ నీరు దయచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, ప్రభు పలికిన మాట అందులో శక్తి ఉంది. ప్రభు పలికిన మాటలో మహత్తు ఉంది. నేను నింపేదన్నాడు ప్రభు. చాలాసార్లు మానవ ప్రయత్నాలు చేసి మనం విఫలమైపోతుంటాం అనేక సందర్భాలలో. కొన్ని కుటుంబాల్లో సమాధానం ఉండదు, కొన్ని కుటుంబాల్లో సంతోషం ఉండదు, కొన్ని కుటుంబాల్లో సమృద్ధి ఉండదు, వచ్చే అవకాశం కూడా లేదు. సమృద్ధి కలిగేసి, అది సంతోష సమృద్ధి కావచ్చు, ఆరోగ్య సమృద్ధి కావచ్చు, సమాధాన సమృద్ధి కావచ్చు, ఆర్థిక సమృద్ధి ఏదైనా కావచ్చు. ఆ సమృద్ధి కలగటం అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క మాటను లేదా ప్రభు యొక్క వాగ్దానాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, ఖచ్చితంగా దాన్ని నువ్వు నమ్మినప్పుడు అది నెరవేర్చబడి తీరుతుంది. నీ జీవితంలో అసాధ్యాన్ని ప్రభు సుసాధ్యం చేయగలడు. అంత మాత్రం కాదు, ఇదే 2వ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 7వ అధ్యాయంలో అక్కడ కరువు వచ్చింది. 7వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. నువ్వు దేవుని యొక్క మాటను ఆలకించమంటున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను, ఆకాశమందు కిటికీలు తెరిచిన అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కనులార దానిని చూచెదవు కానీ దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్తున్నటువంటి మాట రాజుకి, ఈరోజు కరువు ఉంది కదా, ఈరోజు కరువు ఉంది, ఈరోజు తినటానికి కూడా తిండి లేదు, భయంకరమైనటువంటి పరిస్థితులు మరి ఇక్కడ ఉన్నాయి. అయినప్పటికీ కూడా రేపటికంత 24 గంటల్లోనే పరిస్థితిలో మార్పు వస్తుంది. రూపాయికి అక్కడ అన్నాడు, రూపాయి 1 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. ఆ స్థితికి ప్రభు తీసుకురాబోతున్నాను. కరువు తొలగించబడకపోతుంది. ఈరోజు కరువుని కానీ రేపు ఉండదు. ఎప్పుడో కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 24 గంటల్లో పరిస్థితుల్లో మార్పు ఉండబోతుంది అన్నాడు ప్రభువారు ప్రవక్త ఎలీషా ద్వారా. 24 గంటలే, నువ్వు నమ్ము అంటే అక్కడ రాజుగారు ఎవరి మీద అనుకున్నా, ఒక అధిపతి మీద అనుకుంటున్నాను. ఆ అధిపతి అంటున్నాడు, అయ్యా దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పినా కూడా అది జరగదు, ఆకాశ వాకిండ్లు విప్పినా కూడా అది జరగదు అన్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, రేపు ఖచ్చితంగా జరుగుతుంది, కానీ నువ్వు చూస్తావు, ఈ అద్భుతాన్ని నువ్వు చూస్తావు కానీ నువ్వు తినలేవని అక్కడ ప్రభు చెప్తున్న మాటను మనము గమనించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి, 19వ వచనం, అదే 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాను. అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు, నీవు కన్నులారా చూచెదవు కానీ దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా
అతడు మరణమైన గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించినని రాయబెడతాం. ఆ అధిపతి అవిశ్వాసాన్ని కనపరిచాడు. దేవుని మాటలో శక్తి ఉందని గ్రహించలేకపోయాడు. అందుకే అక్కడ మనం చూసినట్లయితే చూశాడు, అద్భుతాన్ని చూశాడు, తర్వాత రోజే చూశాడు, తర్వాత రోజే కరువు తొలగిపోవటం, సమృద్ధి రావటం చూశాడు, కానీ తినలేకపోయాడు. అంత మాత్రమే ఆ రోజే మరణం అయిపోయాడు. జనాలు త్రొక్కిసలాటలో అతను పడి చనిపోయినట్లు బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే విశ్వాస మూలం కానిదేదో అది పాపము అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. విశ్వాస మూలం కానిది పాపము. ఈ రోజున నీ జీవితంలో కూడా విశ్వాసం లేని స్థితిలో ఉన్నావేమో. దేవుని మాట అంటే ఏదో మామూలుగా ఏదో చెప్పబడి రాయబడిందిలే, ఎప్పుడో జరిగిందిలే, ఇప్పుడు జరగదని నువ్వు అనుకుంటున్నాము. స్త్రీ ధర్మం ఉడిగిపోయినటువంటి శారతో ప్రభు మాట్లాడు. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే 89 సంవత్సరాలు అప్పుడు ప్రభు చెప్పాడు, వచ్చే సంవత్సరమే నీకు 90 ఏళ్ళు వస్తాయి, 90 ఏళ్ళతో పాటు నువ్వు ఒక కుమారుని కంటావు, నీ గర్భం తెరవబడుతుంది ఈ సంవత్సరం అన్నాడు. ప్రభువు చెప్పిన విధంగానే యాజ్ ఇట్ ఈజ్గా ఒక కుమారుడు ఇస్సాకును శారా ఎత్తుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్కులో ఉన్న మహాత్మ్యాన్ని పొందుకోవాలన్నట్లయితే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి ఒక్క మాటను అనుసరించి నువ్వు నడుచుకో. ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది నీ జీవితంలో. ఎందుకంటే ఇది మాట తప్పే దేవుడు కాదు. ఈ మాట పలికిన దేవుడు మాట తప్పేవాడు కాదు. యేసు క్రీస్తు ప్రభు మాట తప్పే దేవుడు కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం, భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ నా మాటలు ఏది కూడా గతించిపోన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చబడే వరకు మన మాటల్లో నుంచి ఒక సున్నాయనను పొల్లైనను తప్పిపోదు అని ప్రభువు సెలవిచ్చారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిలుచునని రాయబడతా ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు నీ జీవితంలో ఏ అక్కరతో ఉన్నావో నాకైతే తెలీదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏ విధంగా అయితే భూమిని తడపకుండా వెళ్ళదో వర్షము, హిమము, పంట దయచేయకుండా వెళ్ళదో అదేవిధంగా ప్రభు యొక్క మాట కూడా ఉంది. కాబట్టి ప్రభు యొక్క మాటను మనం పట్టుకుందాం. ఈరోజు నువ్వు ఏ అవసరతలో ఉన్నావో నాకైతే తెలియదు. ప్రియ సహోదరి సోదరుడా, ఆ అవసరతకు తగిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టు. బైబిల్ గ్రంథంలో ప్రభు ఈ మాటలో మారుతుంది కదా, నేను నమ్ముతున్నాను ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తాను ప్రభు, ఖచ్చితంగా నీ మహిమను నేను చూడాలని ఆశపడుతున్నాను. అడుగు, ఖచ్చితంగా ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రార్థించుకుందాం. తలల వంచని కళ్ళు మూసుకోండి. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు ప్రభు. వాక్యం ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడిన విధానానికై మీకు వందనాలు స్తుతులు నాయన. మీ మాటల మహత్వం ఉందని మీరు సెలవిచ్చారు ప్రభు. ఈరోజు నాయన ప్రభు, మీ మాటలో ఉన్న మహత్తును మీ బిడ్డలు పొందుకోవాలి. మీ మాటను విశ్వసించడం ద్వారా మీ మహిమను చూడాలి ప్రభు. అటువంటి అద్భుత కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందుకున్న ఆయన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రతి అవసరత తీర్చండి. ఆత్మీయ సమృద్ధి దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను కొలత లేని పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. సర్వసత్యంలోనికి నడిపించండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, పేదరికం, దారిద్ర్యం నుంచి విడుదల దయచేయండి. సర్వసమృద్ధి దయచే ప్రభా. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మీ జ్ఞానం, జ్ఞాపక శక్తి, సమయస్ఫూర్తి శక్తిని మార్గం దయచేయండి. అపజయ భారంతో ఉన్న బిడ్డలకు జయ జీవితం దయచేయండి. అవమాన భారంతో ఉన్నటువంటి బిడ్డలకు రెట్టింపు ఘనత దయచేయండి. ఉద్యోగ దీవెన, ప్రమోషన్ దీవెన, ట్రాన్స్ఫర్ దీవెన, వివాహ దీవెన, సంతాన దీవెన కొరకు ఇచ్చిన బిడ్డలు యేసు నామములో దీవెన పొందుకున్నది గాక. నాయన ప్రభా, అస్వస్థతగా ఉన్నటువంటి బిడ్డలు యేసు నామములో సంపూర్ణ స్వస్థత పొందుకున్నది గాక. నాయన కోర్టు కేసులు ఎదుర్కొన్న బిడ్డలు యేసు నామములో జయము పొందుకున్నది గాక. విదేశాలకు వెళ్ళవలసిన బిడ్డలు యేసు నామములో వీసా దీవెన పొందుకున్నది గాక. విడిపోయిన కుటుంబాలు యేసు నామములో కట్టబడును గాక. అసమాధాన భారం, అశాంతి భారంతో ఉన్న బిడ్డలు యేసు నామములో సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానాన్ని పొందుకున్నది గాక. నాయన ప్రభా, ఇంకా పంట పొలాలు వేసిన బిడ్డలు యేసు నామములో అధిక రాబడి, అధిక దిగుబడి పొందుకున్నది గాక. పరిచర్య చేస్తున్న బిడ్డల పరిచర్య సరిహద్దులు యేసు నామములో విస్తరించి విశాలపరచబడును గాక. నాయన ప్రభా, ఇంకా వ్యాపారం చేస్తున్న బిడ్డలు యేసు నామములో వృద్ధి పొందుదురు గాక.
చెడు వ్యసనాల బంధకాలు, సాతాను శక్తులు చేత పీడించబడుతున్న బిడ్డలు, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న బిడ్డలు నాయన త్రాగుడు బంధకాలు, వ్యభిచార బంధకాలు పట్టి పీడించబడుతున్న ప్రతి ఒక్క బిడ్డ యేసు నామములో సంపూర్ణ విడుదల పొందుకొనుదురు గాక. సంతులేని ప్రతి ఒక్క గర్భం యేసు నామములో తెరవబడును గాక. విత్తబడిన వాక్యాన్ని నీరుగడ్డి ఫలింపు చేయండి ప్రభువా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే అర్పిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని నాయన స్పాన్సర్ చేసినటువంటి సహోదరు పుష్పకుమార్, సహోదరి శశికళ, వారి ఇద్దరు కుమారులు ఎలాయిషాలను కూడా దీవించండి. వారి ప్రతి అవసరత తీర్చి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మీ మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసిన కొలది ప్రతి నెల మన అద్భుత గడియ టీవీ పరిచర్యకు మరియు గుడ్ న్యూస్ మెసెంజర్స్ 12 రకాల పరిచర్యల కొరకు మీ ప్రేమపూర్వక కానుకలను పంపి మన పరిచర్యలో పాలిభాగస్తులై దైవాశీస్సులు పొందాలని మనవి. మీ చెక్కులు, డ్రాఫ్ట్లు గుడ్ న్యూస్ మెసెంజర్స్ పేర క్రింది అడ్రస్కు పంపగలరు. అడ్రస్ ఎం షాలేం విక్రాంత్ వర్ధన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గుడ్ న్యూస్ మెసెంజర్స్, 27-7-5 కన్నవారి తోట 4th లైన్, గుంటూరు 522004. ఆన్లైన్లో పంపదలిచినచో కింది బ్యాంక్ అకౌంట్కు పంపి మీ వివరములను ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ మాకు తెలియజేయగలరు. అకౌంట్ నేమ్ గుడ్ న్యూస్ మెసెంజర్స్. అకౌంట్ నంబర్ 319924375008. IFS కోడ్ SBIN 0001457. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజార్ బ్రాంచ్, గుంటూరు. యేసు నా రాజు, నా ప్రియుడు, అవిమోచకుడు.